సినిమా విషయం లేకపోతే సినిమా గురించి మాట్లాడే ముందు రియల్లీ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ముల గారు. ద కమ్ములాస్ మాస్టర్ పీస్ కుబేరా. ఈ సినిమా అర్థం చేసుకోకుండా ఈ సినిమాని ఫ్లాప్ చేస్తే 100% ఆడియన్స్దే తప్పు. హానెస్ట్లీ చెప్తున్నా, జనాలదే తప్పు. మళ్ళీ టీఎఫ్ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి 2 years తర్వాత రుద్దడం తప్ప ఈ సినిమాని అండర్ రేట్ చేయడం తప్ప వేరే పాయింట్ లేదు. హానెస్ట్లీ చెప్పాలంటే ద మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి నాగార్జున గారు, ద సోల్ ఆఫ్ ది ఫిలిం అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఫిలిం ధనుష్ గారు. వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. వీళ్ళిద్దరూ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి వేరే హీరోస్ ఇందులో ఉంటే వాళ్ళు అంతకు మించి కూడా ఇవ్వలేరు, ఆ 50% కూడా ఇవ్వలేరు. ధనుష్ గారు చేసినట్టు ఏ హీరో చేయలేడు ఇప్పటిదాకా. హానెస్ట్లీ ఆ ఫస్ట్ 30 minutes ఏదైతే బెచ్చం ఎత్తుకుంటాడో ఆ బెచ్చం ఎత్తుకునే సీన్ ఏ హీరో డేర్ చేయడు. అలాగే నాగార్జున గారు ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏ సీనియర్ హీరో కూడా డేర్ చేయడు. ఒక ఎక్స్పెరిమెంట్లో తీసుకుని నాగార్జున గారు చేసినందుకు బిగ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆయన లేకపోతే ఈ సినిమాలో సోల్ మిస్ అయ్యేది. ఆయన ఉన్న ఎమోషన్స్ ఏవైతే కనిపించాయో ధనుష్ గారి మీద, ఆ సినిమా ఉంది కాబట్టి ఈ యొక్క యూఫోరియా అనేది చూస్తున్నాం. డిసప్పాయింట్ ఏం లేదన్న. హానెస్ట్లీ ఒక పాయింట్ అయితే తెలుసు, ఆయనే ముందు చెప్పారు. నేను స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినా సరే మా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారంటే మా ఫ్యాన్స్ ఎంత మంచోళ్ళు అని చెప్పేసి ఆయన మొన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. డైరెక్టర్ ఖాతాలోకి ఈ మా హీరోనే చెప్పాడు, మేమేం చెప్తాం ఇంకా. హానెస్ట్లీ ఇట్స్ అ శేఖర్ కమలాస్ ఫిలిం. దిస్ ఈజ్ నాట్ ఏ సైడ్ క్యారెక్టర్ బ్రో. సినిమా సైడ్ క్యారెక్టర్ కాదు ఇది. ఆయన లేకపోతే సోల్ లేదన్నప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుపెట్టుకుంటాం అంతే, హీరోని గుర్తుపెట్టుకోం. ఒక మాస్ ఫిలిం తీసినా, ఒక క్లాస్ ఫిలిం తీసినా, ఒక సినిమా గుర్తుంటుంది ఏమో తెలియదు కానీ ఒక క్యారెక్టర్ మాత్రం జీవితంలో గుర్తుంటుంది. అలాంటి క్యారెక్టర్ నాగార్జున గారు. మెయిన్ హీరోగా చాలా ఫిలిమ్స్ చేశారు. ఆ ఫిలిమ్స్లో ఉన్న రిసెప్షన్ కూడా మనం చూసే ఉన్నాం. ఇప్పుడు వేరే సీనియర్ హీరోస్ కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఒకటే రూట్లో ఎవరు వెళ్ళరు కదా. హానెస్ట్లీ ఆయనకి ఇంకో పేరు ఉంది, ద సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఇంత దాకా వచ్చిండడు, ఇంతమంది న్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఉండడు. హానెస్ట్లీ శేఖర్ కమల గారే మొన్నే చెప్పారు, నాగార్జున గారు లేకపోతే ఈ సినిమాలో సోల్ లేదని. అంతే, ఒకటే పాయింట్. కుబేరా ద సోల్ ఆఫ్ ది ఫిలిం ఇస్ అక్కినేని నాగార్జున. 1000 కోట్లు 100 కోట్లు కాదన్న, సినిమా గుర్తుండాలా లేదా అదే ముఖ్యం. కలెక్షన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. సినిమా మాత్రం చాలా బాగున్నాను. అవార్డు విన్నింగ్ మూవీ, సూపర్ మూవీ నిజంగా. అప్పట్లో పిచ్చగాడు, తర్వాత ఇదే. దీని మధ్యలో వేరే సినిమాలు వెళ్ళే వాళ్ళ సినిమాలు. పర్ఫార్మెన్సెస్ గురించి అయితే కనుక మెయిన్ మాట్లాడుకోవాల్సింది ధనుష్ ఇన్వాల్వ్ అయిపోయాడు థియేటర్లో సినిమాలో అలాగా క్యారెక్టర్కి. సినిమా మాత్రం ద గ్రేట్ మూవీ అన్న. శేఖరకంలో రైటింగు, డిఎస్పి మ్యూజిక్, ధనుష్ యాక్టింగ్, ఈ 3 కాంబినేషను మాస్ అంటే మామూలుగా లేదు. ఎరగదీస్తాడు ధనుష్ అంతే. అసలు నోట్ హెల్ప్ లేదు. గమ్ముని ఎవరు చేయలేరు అలాంటి క్యారెక్టర్. ధనుష్ చేసిన క్యారెక్టర్ చెప్పిన పచ్చి చెప్తున్నాం, తెలుగులో అంత ఈజీగా ఎవరు చేయలేరు. అసలు సినిమా ల్యాగ్ అని ఎక్కడ ఉంది? ఏదో ఒక పాయింట్ చెప్పమని ల్యాగ్ ఎక్కడ ఉండవు. ల్యాగ్ అంటే ఏం లేదు. పర్ఫార్మెన్స్ మొత్తం అలాగా ట్రాన్స్లో వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. అలా ఉంది సినిమా. అలా ఏం కాదు కానీ ఏంటి అంటే ఒక హెల్పింగ్ క్యారెక్టర్ నిజంగా. మెయిన్ హీరో అయితే కనుక ధనుష్. కాకపోతే నాగార్జునకి క్లైమాక్స్ ఆయన చేసేయడానికి అయితే కనుక మొత్తం కూర్చోలేవరు, సీట్లు ఎవరు కూర్చోరు. ఇంకా క్లైమాక్స్ లైన్ చేసిన దానికి అలా ఉంటారు నాగార్జున క్యారెక్టర్.